నేను జయనుచు నీ పాదములే దిక్కుగా చలితినిప్పుడు త్రాహిమా క్రీస్తునాథ దయ చూడారావే. గవ్వా చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడానై కవ్వ పాలైనేదెంతో నవ్వ పొందితి. త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి. ఈ విధమున చెడిపోతిని నేమి సేతునో. త్రాహిమా క్రీస్తునాథ దయ చూడారావే. నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చరితినిప్పుడు త్రాహిమా క్రీస్తునాథ దయ చూడారావే. నీయందు భయభక్తులు లేని నిర్లజ్జ చిత్తము భూని చేయరాని దుష్కర్మములు చేసినాడను. దయాల రాజు చేతిలో చేయి వేసి వాని పనుల చేయసాగి నేని బంగి చెడిపోయితి నేనయ్యో. త్రాహిమా క్రీస్తునాథ దయ చూడారావే. నేను జయనుచు నీ పాదములే దిక్కుగా చరితినిప్పుడు త్రాహిమా క్రీస్తునాథ దయ చూడారావే. నిపరామోకించుకైనా నిజమురవంతైనా లేక దర్బారాలాడుటకుము తాతనైతిని. అబ్బురమైన ఘోర పాంధకారపు పందు దబ్బున పడిపోతినయ్యో. దారి చెడినే నా బాబా. త్రాహిమా క్రీస్తునాథ దయ చూడారావే. నేను జయనుచు నీ పాదములే దిక్కుగా చరితినిప్పుడు త్రాహిమా క్రీస్తునాథ దయ చూడారావే. నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని సిలువలోనని. దేవుని మనము ఆశ్రయించాలి అనే విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. మనకు దీవెనలు కావాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించకపోతే నీకు దీవెనలు రావు. ఒకవేళ నీకు దీవెనలు వచ్చినప్పటికి కూడా అవి ఎక్కువ కాలం ఉండవు అనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకసారి చూద్దాము 5వ కీర్తన 11వ వచనం.
నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు ఎలా ఉంటారంట? ఇప్పుడు కూడా సంతోషంగా ఉంటారంట. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున మన కుటుంబాల్లో సంతోషము లేదు అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. కుటుంబంలో ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని మనం ఏం చేయాలి? ఆశ్రయించాలి. ఆయన దగ్గరికి మనం రావాలి, మనం ఆయనకి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనము ఆయన్ని ఆశ్రయిస్తామో మన కుటుంబంలో ఏముంటుంది? సంతోషము, ఇంకేముంటుంది? సమాధానం కూడా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. తర్వాత చదవండి, నీవే. కాబట్టి మనల్ని దేవుడు కాపాడుతాడు. ఈ రోజుకి చాలా మందికి దేవునికి కాపుదల ఉండదు. కారణం ఏంది? వారు దేవుణ్ణి ఆశ్రయించరు, వాళ్ళు మనుషులను ఆశ్రయిస్తారు. మనం ఏం చేయాలి? బైబిల్లో ఏముంది? మనము యెహోవాని ఆశ్రయించాలి. మనం ఎవరైతే మనము దేవుని ఆశ్రయిస్తామో వారిని దేవుడు కాపాడుతాడు. కాబట్టి మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి ఈ విషయం గురించి. ఈరోజు ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాడు. ఎంతగా దీవించాడు అంటే, ఈ కుటుంబంలో ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది ఈ కుటుంబంలో. అదేవిధంగా ఈ కుటుంబంలో ఒక మంచి ఉద్యోగం కూడా కుమారుడికి దేవుడు ఇచ్చాడు. మరి ఆ దీవెనలన్నీ మనకు రావాలంటే, అవి కొనసాగి ముందుకు వెళ్ళాలంటే మనం ఎప్పుడు కూడా ఆయన్ని ఆశ్రయించే కుటుంబంగా, ఆశ్రయించేటువంటి బిడ్డలుగా మనం ఉంచాలి వాళ్ళని. ఈరోజు కుమారులు కుమార్తెలు వాక్యం వినడం లేదు. వాక్యం వినకపోతే దేవుడు వాళ్ళ జీవితాల కార్యాలు చేయడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సరే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో 24వ వచనం చదవండి. అక్కడ షడ్రెక్, మెషక్, అబేద్నెగోల్ని అగ్నిగంధకంలో వేశారు. అక్కడ వేసిందేమో ముగ్గురే, కానీ అక్కడ ఏమవుతుంది వాళ్ళకి? అందుకు రాజు, నేను 4 మనుష్యులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను. కాబట్టి గమనించండి, అక్కడ 4 మనుషులు ఉన్నారు అగ్నిలో. వాళ్ళు ఎలా ఉన్నారు? బంధకములు లేకుండా ఉన్నారు. అదేమో అగ్ని ఉంది, అయినప్పటికీ అక్కడ ఆ బంధకంలో లేకుండా వాళ్ళు ముగ్గురు కాస్త ఏమైపోయారు? 4గా ఉన్నారు. కారణం ఏంటంటే 4వ వాళ్ళు ఎవరు? దేవుని యొక్క దూత వారికి తోడుగా ఉంది. గమనించాలా విషయాన్ని? ఈ రోజున మన కుటుంబంలో మనం 2 ఉంటే 3వ వాడిగా ఎవరు ఉండాలి? మనకు దేవుడు ఉండాలి. జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు చాలా కుటుంబాల్లో ప్రార్థన లేదు, దేవుని వాక్యం లేదు, దేవుని భయం లేదు. కారణం ఏంటంటే పిల్లల్ని పెంచే విధానంలో ఆ విధంగా పెంచాలి. చిన్నప్పటి నుంచి కూడా దేవుని వాక్యమందు, దేవుని దయందు, మనుషుల దయందు యేసుక్రీస్తు వారు వర్ధిల్లారు. ఈ రోజు కూడా అదే క్రమంలో మనల్ని కూడా బిడ్డల్ని పెంచినప్పుడే ఆ దీవెనలు మీ అందరూ చూస్తారు. దీవెనలు నీ కుటుంబానికి రావాలంటే ఇక్కడ మనం గమనిస్తే షడ్రెక్, మెషక్, అబేద్నెగో ముగ్గురు యవనస్తులే. ఈ ముగ్గురు కూడా రాజును ఎదిరించారు, అగ్నిగుండంలో వేశారు. అయినప్పటికీ 4వ వాడిగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కనుక మన కుటుంబ జీవితంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ రోజున దేవుని ఆశ్రయించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి తల్లిదండ్రులు, అదేవిధంగా బిడ్డలు కూడా ఉన్నారు ఈ రోజున. అందుకే వాళ్ళ కుటుంబాలను దేవుడు కాపాడు. వాక్యం అంటుంది, ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారి కుటుంబం ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. నేను వారిని కాపాడుతాను అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యము కఠినంగా ఉన్నప్పటికీ కూడా గమనించండి, ఒకవైపు పొద్దునేమో ప్రేమ, మరోవైపు పొద్దునేమో గద్దింపు ఉంటుంది. జాగ్రత్త. అందుకోసమే 2 అంచెల నుండి ఖడ్గం లాంటిది దేవుని వాక్యం అని వాక్యం బోధిస్తాము. ప్రేమ మాత్రమే బోధిస్తా పోతే సరిపోదు, ఇంకేముండాలి? ప్రేమతో పాటు గద్దింపు కూడా సంఘానికి, కుటుంబానికి అవసరం. అందుకే మనం చూస్తే ఏమన్నాడండి? 4 ఉన్నారు అని అంటే, తర్వాత చూడండి కింద 20వ వచనంలో, అధిపతులను
ఆ మనుష్యులను పరీక్షించి వారు శరీరములకు అగ్ని ఏ హాని కూడా చేయలేదు అని గమనించారంట. చూసారా, వాళ్ళు వేసిందేమో అగ్నిలో, కానీ అగ్నిలో వాళ్ళకి ఎటువంటి హాని కూడా వాళ్ళకి జరగలేదు. అంటే కారణం ఏంటి? దేవుని వాళ్ళు ఆశ్రయించారు. నెబుకద్నెజరు యొక్క మాట వాళ్ళు వినలేదు. ఆ ప్రతిమను వాళ్ళు మొక్కలేదు. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. మన దేవుడు జ్ఞాపకం పెట్టుకోండి. నెబుకద్నెజరు అనేటువంటి ఒక రాజు, ఆ రాజు ఒక పెద్ద విగ్రహాన్ని చేసి అందరూ కూడా నమస్కరిస్తా ఉంటే వీళ్ళు ముగ్గురు నమస్కరించలా. ఆ దేశానికి రాజే అయినప్పటికీ భయపడలా. వాళ్ళు ఏం చెప్పారు? మేము మా దేవుడిని తప్ప మేము ఎవరిని కూడా మ్రొక్కము, ఆశ్రయించము అని చెప్పారు. అదే విధంగా నిలబడ్డారు. కాబట్టి అగ్నిగంధకంలో వేసినప్పటికి కూడా, ఆ అగ్నిగంధకం యొక్క వేడిని పెంచినప్పటికి కూడా వారు శరీరాన్ని గమనిస్తే శరీరము కాలేదంట. అక్కడ గమనించండి, అక్కడ అధిపతులు చెక్ చేశారు, ఇంకా సంస్థానాధిపతులు చెక్ చేశారు, కానీ అక్కడ శరీరము ఏ హాని కూడా వాళ్ళకి చేయలేదు. ఇంకా వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోయినట వాళ్ళు చూడలేదు. వాళ్ళు వస్త్రాలు కూడా వాళ్ళు కాలిపోలేదు, వాళ్ళ దేహాలు కూడా కాలిపోలేదు. అంటే మన దేవుడు అంత గొప్ప దేవుడు. దేవుని మనము ఆశ్రయించినప్పుడు మనము దేవునిలో నిలబడాలి. ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆయన ఆశ్రయిస్తామో మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా తలగా ఉంచుతారు, కానీ మనల్ని ఎప్పుడైనా తోకగా ఉంచడు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నీ కుటుంబంలో నువ్వు దీవెనలు కావాలని కోరుకుంటున్నావు, మంచిదే. నీకు కుమారునికి మంచి వివాహం జరగాలని కోరుకుంటున్నావు, మంచిదే. మరి నీవు దేవుని ఆశ్రయిస్తున్నావా? నీ కుమారుడు దేవుని ఆశ్రయిస్తున్నాడా? దేవుని ఆశ్రయించాలి. మన దేవుడు సజీవుడైన దేవుడు. ఎవరండి మన దేవుడు? మన దేవుడు మృత్యుంజయుడు. ఆయన మరణాన్ని జయించిన దేవుడు. ఈ ప్రపంచంలో ఏ దేవుడు కూడా మన కొరకు ఆయన మరణించలేదు. జ్ఞాపకం చేసుకోవాలి అందరి విషయాన్ని. ఆయన ఒక్కడే మన కొరకు, మన పాపాల నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన శిలువలో మరణించి, మరణానికి మరణం కలిగించి, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆయన ఎవరంటే ఆయన యేసుక్రీస్తు. ఎవరైనా అటువంటి దేవుడు మనకు దేవుడిగా ఉంటే, మనము ఆయన్ని ఆశ్రయించకుండా ఉంటే నువ్వు ఏ విధంగా వర్ధిల్లుతావు? నీ కుటుంబంలో ఏ విధంగా సంతోషం ఉంటుంది? దేవుడిని ఏ విధంగా కాపాడుతాడు? నీ మనసులో రకరకాల ఆలోచనలు, కోరికలు ఉన్నాయి. నా కొడుకు మంచి వివాహం అంటావు, నా కుమార్తెకు ఉద్యోగం అంటావు, నా భర్తను కాపాడాలంటావు, నిన్ను కాపాడాలంటావు. ఇవన్నీ ఉన్నాయి, కానీ సేమ్ టైంలో నీకెందుకు ఈ భక్తి లేదు? ఎందుకంత నిర్లక్ష్యము? ఎందుకంత ద్వంద్వ స్వభావము? రెండు పడవల మీద నువ్వు కాలేసావంటే నువ్వు పడేది మధ్యలోనే. జ్ఞాపకం పెట్టుకో. దేవుని కొరకు మనం అన్ని వదులుకోవాలి. దానికి ఎగ్జాంపుల్ ఒకరే యవనస్తులు. వాళ్ళు ముగ్గురు ఎవరండి? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. రాజుకు సహితం వారు భయపడలా. ఈరోజు మనం ఎందుకు భయపడుతున్నాం? ఈ లోక జనాలు చూసి మనం ధైర్యంగా నిలబడాలి ఈ రోజున. ఎందుకంటే మన దేవుడు ఆషామాష దేవుడు కాదండి. ఆయన ఎవరు? మృత్యుంజయుడు. ఆయన మరణాన్నే జయించాడు. ఇంకా ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు ఆయన్ని మనము ఆశ్రయించినంత కాలము దేవుడు మనల్ని వర్ధలు చేస్తాడంట. దీని అర్థమే తెలుసా మీకు? ఒకవేళ ఆశ్రయించకపోతే నేను మళ్ళీ ఆ వర్ధలేకుండా నేను ఆపేసేటువంటి అవకాశం ఉంది అక్కడ. గమనించండి. దాని అర్థం ఏంటి? మనం కంటిన్యూగా మనము ఆయన్ని ఆశ్రయిస్తూనే ఉండాలి ప్రతి విషయంలో కూడా. నీకు ఏం కావాలో నువ్వు ఆయన్ని ఆశ్రయించాల్సిందే. కనుక నేను చెప్తున్నాను తల్లిదండ్రులకి, ఇక్కడ ఎవరైతే చేరి ఉన్నారో చెప్తున్నాను వాళ్ళకి ఒక మాట, ఒక సలహా. ఒకవేళ మీ పిల్లలు చిన్నపిల్లలైతే భార్యాభర్తలుగా మీరు ఒకవేళ క్రైస్తవులుగా ఉండుంటే బిడ్డల్ని దేవుని వాక్యంలో పెంచండి. బిడ్డలకి దేవుని వాక్యం నేర్పించండి. బిడ్డలకి పరిశుద్ధ గ్రంథంలో ఏముందో చదివి వారికి వివరించండి.
మీ బిడ్డలు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రార్థన నేర్పించండి. ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని వారికి చదివి వివరించి నేర్పిస్తామో చిన్నప్పటి నుంచి ఆ వాక్యం వాళ్ళలో ఇమిడిపోద్ది. అప్పుడు వారు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఏ విధంగా అయితే ఆయన వర్ధిల్లాడో ఆ విధంగా నీ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి కూడా దేవుని వాక్యమందు వర్ధిల్లుతారు. ఏదండి చెప్పండి, దేవుని వాక్యమందు. కాబట్టి ఒక సహోదరుడుగా మీకు నేను సలహా ఇస్తున్నాను, మీ బిడ్డల్ని దేవుని వాక్యాలు పెంచండి. ఒకవేళ పెద్దవాళ్ళు అయిపోయి ఉంటే ఒకవేళ నీ బిడ్డలు వాళ్ళకి నచ్చజెప్పు జాగ్రత్తగా. వరే చిన్నప్పుడు నేను నిన్ను వాక్యంలో పెంచలేకపోయానురా, నా బుద్ధి తక్కువరా, నేను కూడా వాక్యంలో జీవించలేకపోయానురా, కాబట్టి ఇప్పుడన్నా నువ్వు దేవుని వాక్యంలో పెరగరా బాబు, చర్చికి వెళ్ళరా, ఆదివారం దేవుని వాక్యం వినరా, దేవుని వాక్యమేరా మనల్ని కాపాడేదని చెప్పండి. ఏంటండి, దేవుని వాక్యంలో ఉంది ఆ మాట. దేవుని వాక్యం ఆయన మనం చూస్తే మనల్ని కాపాడాలంటే మనం ఆయన్ని ఆశ్రయించాలి కదా. దేవుని వాక్యమే మనల్ని కాపాడుతుంది. నువ్వు దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఉన్న నాటబడిన ఒక చెట్టుని పోలి ఉంటాడు. ఆ చెట్టు ఎలా ఉంటది? ఏ సమయంలో ఏ ఫలం ఇవ్వాలో ఆ సమయంలో ఆ ఫలాన్ని ఇస్తూ ముందుకి వెళ్తా ఉంటుంది. అందరికి దీవెనకరంగా ఉంటుంది. ఈ రోజున ఒకసారి మీరు ప్రశ్న వేసుకోండి, ఈ రోజు నీ బిడ్డలు తగిన కాలమందు ఫలిస్తున్నారా గమనించు ఒకసారి. ఈ రోజు నీ బిడ్డలు దేవుని సేవలో కొనసాగుతున్నారా ఒకసారి ఆలోచించుకో. ఈ రోజు నీ బిడ్డలు దేవుని వాక్యాన్ని చదవగలరా ఆలోచించుకో. ఈ రోజు నీ బిడ్డలు ఒక ప్రార్థన చేయగలరా ఒకసారి ఆలోచించుకో. ఈ రోజు నీ బిడ్డలు దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నారా ఒకసారి ఆలోచించుకో. క్రిస్మస్ పండగ తాగాల్సిందే, జనవరి 1, 31 నైట్ తాగాల్సిందే. కారణము నీ బిడ్డలను సరిగ్గా పెంచలా. మొక్కై వంగునది చెప్పండి, మానై వంగునా ఎలా వంగుద్ది? కాబట్టి ఇప్పుడు నువ్వు బతులాడుకోవాలి. ఇంకా దేవుణ్ణి నమ్ముకో. దేవుడు లేకపోతే మనం లేమురా బాబు. ఈరోజు నీకు ఇచ్చిన జ్ఞానం కావచ్చు, ఈరోజు నీకు ఇచ్చిన ఉద్యోగం కావచ్చు, నీకు ఇచ్చిన సమస్తము కూడా కారణం ఏంటంటే మనం ఆయన ఆశ్రయించాము కాబట్టి మనల్ని ఆయన వర్ధల చేశాడు. మనం ఆయన ఆశ్రయించాలండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము చదవండి, 24వ వచనం చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. అయితే దేవుని యొక్క మాటను వింటారో ఆ మాట ప్రకారంగా చేసుకుంటారో వారు బుద్ధిమంతుడు. వాక్యం అంటున్న మాట అది. దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో వారు బుద్ధిమంతులు. వాళ్ళ ప్రవర్తన చూస్తే బండ మీద తన ఇల్లును కట్టుకుంటారు. బండ మీద, క్రీస్తు అనే బండ మీద నువ్వు నీ బిడ్డలు నిర్మించాలండి. ఈ రోజు బిడ్డలను ఆ విధంగా నిర్మించకుండా వాళ్ళ ప్రవర్తన అంతా వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారంటే కారణము నీవు బండ సరిగా వేయలా, నువ్వు పునాది సక్రమంగా వేయలా ఈ రోజున నీ బిడ్డలకు. కాబట్టి పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు మీ బిడ్డలు ఒకవేళ పెద్దవాళ్ళు అయి ఉంటే వయసులో ఆ బిడ్డలకి ఇప్పుడన్నా చెప్పండి జాగ్రత్తరా. ఎంతో మంది చనిపోతున్నారు యవనస్తులు ఈ రోజున. కారణం ఏంటి? దేవుని వాక్యం వారు వినడం లేదు. బండ మీద వాళ్ళ ఇల్లు లేదు. దేవుని వాక్యం అనే పునాదిలో నువ్వు కట్టుకుంటే నీకు ఆ విచక్షణ జ్ఞానం ఉంటుంది, నువ్వు బుద్ధిమంతుడిగా ఉంటావు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ రోజున అనేక మంది యవనస్తులు పెద్దవారిని కూడా గౌరవించడం లేదండి. మాటలను బట్టి గమనించారా? ఒక చిన్న పెద్ద గౌరవం లేదు ఈ రోజున యవనస్తులు అనేక మందికి. వాళ్ళ పునాది సక్రమంగా లేదు. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద ఉంది గనక అది పడలేదు. ఎప్పుడైతే నీ బిడ్డల యొక్క పునాది నువ్వు మంచిగేస్తావో ఎటువంటి శోధనలు వచ్చినప్పటికీ కూడా ఆ బిడ్డ కదలడు. కారణం ఏంది? ఆ బిడ్డ యొక్క పునాది మంచిగా ఉంది కాబట్టి. బండ మీద మనము నిర్మించుకోవాలి. మా ఫాదర్ మాకు అదే నేర్పించాడు చిన్నప్పటి నుంచి కూడా. తిట్టేవాడు, అరిసేవాడు, అంతే. లేటుగా వస్తే అరిసేవాడు. వాక్యం చదవాల్సిందే, ప్రార్థన చేయించేవాడు మోకాళ్ళని. ఈరోజు ఆ పునాదే ఈరోజు నన్ను ఈ స్థానానికి తీసుకొని వచ్చిందండి. నాకు ఇంకొక ఎవ్వరు కూడా నాకు వేరే వాళ్ళు లేదు, బోధకులు కానీ
మా ఫాదర్ మా మదర్ నాకు నేర్పించిన మార్గమే. ఒకవేళ మధ్యలో ఒకవేళ తప్పిపోయినప్పటికి కూడా తిరిగి మళ్ళీ దేవునిలోకి రావడం జరిగింది అంటే దేవుడు ఆ తల్లిదండ్రులు ఆ పునాది వేశారు కాబట్టి దేవుని వాక్యం మనల్ని మారుస్తుంది కదా. తర్వాత చదవండి. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు, ఎవరైతే చేయరో వారు ఇసుక మీద తమ ఇల్లు కట్టుకుంటారు. ఇసుక మీద కట్టుకుంటారు వాళ్ళ ఇల్లు. వాళ్ళ మాట వినదు, దేవుని మాట వాళ్ళు వినదు. అప్పుడేమవుతుంది, వాళ్ళు వాన కురుస్తుంది, వరద వస్తుంది, గాలి విసురుతుంది, ఇంటి మీద కొడుతుంది. అప్పుడు అది ఏమైపోతుంది, ఇది కూలిపోద్ది. ఈరోజు నీ కుటుంబం బండ మీద ఉందా? ఒకసారి నువ్వే ప్రశ్న వేసుకో. ఒక తల్లిగా నువ్వు ప్రశ్న వేసుకో, ఒక తండ్రిగా నువ్వు ప్రశ్న వేసుకో. నీ బిడ్డల్ని దేవుని వాక్యంలో పెంచుతున్నావా, లేకపోతే నీ బిడ్డలు నీకు సపోర్ట్ కోసంగా, తల్లి జాగ్రత్త, నీ బిడ్డల సపోర్ట్ కోసంగా నీ బిడ్డలు చెడిపేస్తున్నావా? జాగ్రత్త, విని ఒకసారి. ఈరోజు తల్లి మమకారం చూపించి, ప్రేమ చూపించి ఆ పిల్లల్ని లోపరుచుకుంటూ పిల్లల్ని చెడిపేస్తుంది. ఈ రోజున తల్లి తండ్రి గద్దిస్తున్నప్పటికీ కొంతమంది తల్లులు దాన్ని చెడిపేస్తున్నారు. కారణం ఆలోచించాలి. తల్లులుగా మీ బాధ చాలా ఉందండి. ఎందుకంటే మీతో మీ బిడ్డలు ఎక్కువ గడుపుతారు. తండ్రితో ఎక్కువ వాళ్ళు గడపరు కాబట్టి ఒక తల్లిగా నీ రెస్పాన్సిబిలిటీ ఉంది. నీ బిడ్డలకి వాక్యంలో పెంచాలి నువ్వు. తండ్రి కూడా అదే సమయంలో ఆయన బయటికి వెళ్ళి వస్తున్నాడు కాబట్టి ఆయనకు కూడా అదే బాధ్యత ఉంది. ఆయన కూడా పిల్లల్ని వాక్యంలో పెంచాలి. ఇక్కడ మనం చూస్తున్నాము కొన్ని కుటుంబాల్లో ఎలా ఉంది పరిస్థితి మనం గమనించినప్పుడు. ఇప్పుడు నీకు బాగానే ఉంటది, రేపు నువ్వు బాధపడతావు, ఆ రోజు తెలుసుకుంటావు దానివల్ల. కాబట్టి ఈ రోజు నీ బిడ్డల్ని వాక్యంలో పెంచకలేకపోతున్నావా? ఒక తల్లి, ఒక తండ్రిగా నీలో సాతాను నివసిస్తున్నాడు. జాగ్రత్త. నీలో ఎవరున్నారు? నీలో సాతాను నివసిస్తున్నాడు. నీ యొక్క పునాది బండ మీద లేదు. జ్ఞాపకం పెట్టుకో. ఈ రోజు నువ్వు హ్యాపీగా ఉండొచ్చేమో గానీ చివరిలో ఒక రోజు ఆ రోజు నువ్వు ప్రశ్న వేసుకుంటావు. ఆ రోజు నీకు సమాధానం రాదు. తర్వాత ఆయనకున్న అధికారం అదే. ఈ రోజు దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ రోజు మీకు ఈ వాక్యాన్ని బోధిస్తున్నాను. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచించుకోవాలి, నువ్వు దేవుడిని ఆశ్రయిస్తున్నావా లేదా? ఇప్పటి వరకు వాక్యం విన్నారు కదా మీరు, అన్ని హెచ్చరికలే. మీకు ఇచ్చినవి అన్నీ ఏంది అర్థం చేసుకుంటే దేవుడు ఇష్టానుసారంగా మనం బ్రతికితే మనం ఆశీర్వదించబడతాము. ఎన్ని శోధనలు వచ్చినా కూడా మనం నిలబడగలుగుతాం. దేవుని ఇష్టం లేకుండా, దేవునికి ఆజ్ఞానుసారం లేకుండా ఈ లోకం ఏమి సంపాదించుకున్నా కూడా ఒక దినాన అవన్నీ కూడా అక్కడకు రావు. దేవుని ఆశ్రయించినంత కాలము మనం దీవించబడతాము. నాకు అన్నీ ఉన్నాయి కదా, నాకు దేవుడు అవసరం లేదు అనుకున్న దినాన నువ్వు సంపాదించుకున్నంతా కూడా బూడిదలో పోసినా ఏమవుతుంది? పని. కాబట్టి దేవుడు మనందరితో కూడా స్పష్టంగా మాట్లాడాడు. మనం తను తగ్గించుకుని వాడు ఏం చేస్తాడు? ఇంకే హెచ్చించబడతాడు. మేము ఆశీర్వదించబడ్డా మాకేం అవసరం లేదు అనుకున్నారు అనుకోండి, అసలు ఆశీర్వాదమే లేకుండా పోతాం. కాబట్టి ఈ హెచ్చరికలన్నీ కూడా మన హృదయంలో ఉంచుకొని దేవునికి ఇష్టమైన రీతిలో ఇంకనూ మనం ఆశీర్వదించబడాలని ప్రార్థన చేసుకున్న మధ్యలో నా ప్యారిజాన్ సిస్టర్ గారు ఒక నిమిషం మాట్లాడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. నేను మా సారు ఈ రోజు రారనుకున్నాను. నేను రాలేనమ్మా, ట్రైనింగ్ క్లాస్ అన్నారు. ఆయనను దేవుని కృప ద్వారా మేడం గారు, సారు, నేను ఫోన్ కాల్ ఊరికే అలా చేశాను. అందరూ వచ్చినందుకు మా ఆహ్వానం మన్నించి అందరికీ పేరు పేరు వరుసన హృదయపూర్వక వందనాలండి. అట్లీస్ట్ మోపూర్ నుంచి కూడా వచ్చిన్నారు మా అన్నయ్య వాళ్ళందరూ, ఎంతో వందనాలు. దేవుడు ఇంతవరకు కాచి కాపాడారు చాలు. నాకు 2 బిడ్డలు ఉన్నారు, వారి గురించి కూడా ముఖ్యంగా ప్రార్థన చేయండి. అది నాకు చాలా ధన్యత. ఇంకేమీ లేదు. నాకంటారు నా బిడ్డల్ని, మా వారిని చూసుకున్నాను. నాకెంతో ఆనందము. మా ఆత్మీయ సారు మా వెంట ఉండి ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని హృదయపూర్వకంగా ఖండిస్తూ ప్రతి ఒక్క విషయంలో హృదయపూర్వకంగా మాట్లాడుతుంటారు. ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా మాకు ఏమీ అనిపించదు. దేవుడితో మాట్లాడినట్టు అనుకొని నేను ఇంతవరకు మన్నించుకొనే ఉంటాను. కాబట్టి రారు అనుకున్నాను. మన సారు వస్తారమ్మా పంపిస్తాను అన్నప్పుడు నేనైతే దేవుణ్ణే అడుగుతూ ఉన్నాను. మా బాబుతో కూడా చెప్పాను,
ఇక్కడ పెట్టడానికి అక్కడ పెట్టాలనుకున్నాను, సార్ రారంట అన్నప్పుడు సరే మమ్మీ మీ ఇష్టం ఇక్కడ పెట్టుకున్నాములే అని ముందుగానే ప్లాన్తోనే ఇక్కడే ఉన్నాము. చాలా ప్లాన్తో ఉన్నాము. కానీ సారు దేవుని దయ వల్ల కృప ద్వారా వాళ్ళిద్దరు వచ్చినందుకు మరి వందనాలు. మరి ముఖ్యంగా వేదికను అలంకరిస్తున్న మన సార్ వాళ్ళందరూ వచ్చారు. బాబన్న గారు అయితేమి, బుచ్చి నుంచి మా అన్నయ్య గారు కూడా వచ్చారు. ఎంతో వందనాలు. అసలు ఊరికే ఫోన్ చేశాను, అమ్మ వస్తున్నావు అన్నారు. నాకైతే తెలీదు వస్తారని కూడాను. అందును బట్టి అందరికీ వందనాలు. ఇంతవరకు ముగిస్తున్నాను. దేవుడు చాలా సహాయం చేశాడండి. మా వారికి ఆపరేషన్ చేశారు. తర్వాత కుడికాలు ఒకటి అక్కడ ఏదో నరం ఒకటి కట్ అయితే అది చేశారు. తర్వాత వచ్చి హెర్నియా ఆపరేషన్ చేశారు. తర్వాత వచ్చి ఒక 4 ఆపరేషన్లు ఏమో ఉన్నాయి. అయినా కూడా ఆయన ప్రతి నిత్యము దేవుడిని మనము ప్రార్థనలో ఉంటే దేవుడు మనకు సహాయకుడిగా, పోషకుడిగా, రక్షకుడిగా ఉంటాడని, ఆయనతో మనం మాట్లాడాలని, నిత్యము ఆయన సన్నిధే మనకు కావాలని, ఆయనతో మనము ప్రతి ఒక్క విషయంలో మనకు తోడుగా ఉండాలని దేవుడి కొద్ది వాక్యం గురించి నేను మీతో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఆహ్వానం మన్నించి మీరు అందరూ వచ్చినందుకు హృదయపూర్వకంగా అందరూ భోజనం చేసి వెళ్ళవలసినదిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. దేవునికి స్తోత్రం. క్లుప్తంగా సాక్ష్యాన్ని తెలియజేసిన ప్యారిజాన్ సిస్టర్ గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. మన మధ్యలో ఉన్న పాల్క నగర పాస్టర్ గారు చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. ఈ యొక్క ఇస్రాయల్ గారి యొక్క ఆరోగ్యం కొరకు, అదేవిధంగా పెద్ద కుమారుడి యొక్క వివాహం కొరకు దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేసి ఆశీర్వాదం. అందరం లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం. మహాదేవుడా, మహాగణుడ, నీ ప్రశస్త నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినము ప్రభా నాన్న స్తోత్రం. నీ కుమారుడు ప్రభా ఇశ్రాయేలు గారి కుటుంబంలో ప్రభా చక్కని ప్రార్థన కూడిక ఏర్పాటు చేశావు ప్రభా. మీ సేవకు నిలబెట్టుకుని ప్రభా కూడి ఉన్న ప్రతి ఒక్కరితో ప్రభు మీరు మాట్లాడారు ప్రభా. ప్రతి ఒక్కరిని హెచ్చరించారు ప్రభా. ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమైన క్రైస్తవులు ఎలా ఉండాలో ప్రభా, యేసుని ఏ విధంగా ఆశ్రయించాడు ప్రభా, ఆశ్రయించిన వారిని ఏ విధంగా దీవించవు ప్రభా. అద్భుతకరముగా ప్రభా మీ సేవకు నిలబెట్టుకుని ప్రభా మీరు మాట్లాడారు ప్రభా. మా కుటుంబాలన్నీ కూడా దీవెనకరంగా ఉండాలి ప్రభా. మా కుటుంబాలని ఆశీర్వదించబడాలి ప్రభా. నీకు వందనాలు. అదేవిధంగా ఇశ్రాయేలు గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. యాజమాన్య గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఇక్కడ పెద్ద కుమారుడు బట్టి చిన్న కుమారుడు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. పెద్ద కుమారుడికి వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. యోగ్యమైన జీవిత భాగస్వామిని ప్రభా నీ కుమారుడికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వచ్చిన సేవకులు బట్టి, సంఘాన్ని బట్టి, శ్రేయోభిలాషను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వదించమని, వెళ్తుండగా మాతో మీ తండ్రి తోడుగుంచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆదరణ కూడిన మనకు లోకంలో సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఇశ్రాయేలు కుటుంబానికి ఇది మొదలుకొని సదాకాలము ఆయన కృప తోడుగా ఉండి నడిపించును గాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేల్ గారు ప్యారిజాన్ గారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతటితో కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం.